ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించేసింది కదా, వచ్చే నెలలో జార్ఖండ్ ఎన్నికలు, కాశ్మీర్ ఎన్నికలు ఉంటాయని. ఇక ఛానళ్ల సర్వేలు ప్రారంభమైపోయినాయి. తొలి సర్వే టైమ్స్ నౌ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోలు 90 సీట్లు ఉన్నటువంటి జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ 40 నుండి 50 స్థానాలు గెలుచుకుంటుందని. అంటే మేబీ సంకీర్ణం అవ్వచ్చు, 40 అంటే చాలదు, ఎందుకంటే 46 కావాలి. అదే 50 గెలుచుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జేఎంఎం జార్ఖండ్ ముక్తి వచ్చాక 26 నుంచి 36 సీట్లు వస్తాయని, ఇతరులకి 3 నుంచి 8 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకి టోటల్గా బీజేపీ 38 నుంచి 43, ఏజేఎస్యు కలిసి ఉన్నటువంటి మిత్రపక్షం 2 నుంచి 7 స్థానాలు గెలుచుతుంది అని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఐఎన్డీఏ కూటమికి జేఎంఎంకి 19 నుంచి 24 స్థానాలు వస్తే, కాంగ్రెస్కి 7 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఓట్ షేర్ పరంగా చూసుకుంటే బీజేపీ ప్లస్ ఏజేఎస్యు అంటే ఎన్డీఏ కూటమికి 50%, జేఎంఎం అండ్ కాంగ్రెస్ పార్టీకి 30% ఓట్లు వస్తాయన్నటువంటిది వీళ్ళ ప్రాథమికమైనటువంటి అంచనా.